భూ సమస్యల్ని పరిష్కరించడంలో విశాఖ కలెక్టర్ డాక్టర్ ఏ మల్లికార్జున తీవ్రంగా విఫలమయ్యారని చెప్పడానికి పోలీసులు బుధవారం చేపట్టిన స్పెషల్ డ్రైవ్ ఒక ఉదాహరణ. భూ కబ్జాలపై ఒక్క రోజులోనే పోలీసులు స్పెషల్ డ్రైవ్కు 191 ఫిర్యాదులు అందాయి. కలెక్టర్ మల్లికార్జున సారథ్యంలోనే ప్రతి సోమవారం తూతూ మంత్రంగా జరిగే స్పందనలో సమస్యలు పరిష్కారం కాకపోవడం వల్లనే పోలీసుల స్పెషల్ డ్రైవ్కు ఇంతటి స్పందన లభించిందని తెలుస్తోంది. రాష్ట్రంలో ఇలాంటి పోలీసు డ్రైవ్ మరే జిల్లాలోనూ లేదు. ఆ అవసరం అక్కడి జిల్లా కలెక్టర్లు రానివ్వలేదు. స్పందనలో కాళ్లెరిగేలా అర్జీలు పెట్టుకున్న రెవెన్యూ సిబ్బంది నుంచి స్పందన లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలుసుకోవచ్చు. స్పందనలో వస్తున్న ఫిర్యాదుల సంఖ్యను చెబుతూ సమస్యల పరిష్కారం చెప్పలేకపోతున్న రెవెన్యూ సిబ్బందికి పోలీసులు గట్టి జలకే ఇచ్చారు. విశాఖ నగరంలో భూ బకాసురులు రెచ్చిపోతున్నారు. కష్టార్జితాన్ని కబ్జాదారులు మింగేస్తున్నారు. తాను డబ్బులిచ్చినా పని పూర్తి చేయలేదంటూ సాక్షాత్తు తహసీల్దార్ రమణయ్యనే ఓ వ్యక్తి మట్టు పెట్టాడంటే విశాఖలో రెవెన్యూ అధికారుల దాష్టీకం ఎలా ఉందో చెప్పనక్కర్లేదు. కేవలం తనకు కావలసిన ఫైళ్లపైనే ఆఘమేఘాలపై సంతకాలు చేస్తూ కలెక్టర్ మల్లికార్జున సెటిల్మెంట్లు చేసుకుంటున్నారనే ఆరోపణలు బలంగానే ఉన్నాయి. సామాన్యులకు సంబంధించిన సమస్యల్ని తీర్చడానికి మాత్రం ఆయనకు ఏమాత్రం తీరిక దొరకడం లేదన్న విమర్శలున్నాయి. దీంతో బాధితులు ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్న సమయంలో పోలీసులే ఆపద్బాంధవులయ్యారు. విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఏ రవిశంకర్ చొరవతో తమకు న్యాయం దొరుకుతుందనే ఆశ ఇప్పుడు ప్రజల్లో కనబడుతోంది. భూ కబ్జాలు, ఇతర భూ తగాదాల సమస్యలపై ప్రతి పోలీస్ స్టేషన్లోనూ ఓ ఉన్నతాధికారిని అందుబాటులో ఉంచి నిర్వహించిన స్పెషల్ డ్రైవ్లో అనేక ఉదంతాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా బహుళ విక్రయాలు, సరిహద్దు వివాదాలు, తప్పుడు ఒప్పందాలు, కోర్టు ఉత్తర్వులు, నాన్ రెన్యువల్ ఆఫ్ లీజ్ ల్యాండ్, ఫ్లాట్, రికార్డ్ ఆఫ్ రైట్స్, అడ్వాన్స్డ్ పేమెంట్స్, ఇంజెక్షన్ ఆర్డర్స్, ప్రభుత్వ ప్రైవేటు భూముల ఆక్రమణ, సేకరణ, ఇనాం భూములు, టీనాన్ భూములు, మ్యూటేషన్ లేకుండా సేల్ డీడ్, స్థితి యొక్క క్యూ కోర్టు ఉత్తర్వులు, నకిలీ అనుకరించిన డాక్యుమెంట్లు, విక్రయ పత్రాలు, తనఖా డాక్యుమెంట్లు వంటి సమస్యలపై పోలీసులకు ఫిర్యాదులు అందాయి. వాస్తవానికి ఇవన్నీ రెవెన్యూ సిబ్బంది పరిష్కరించాల్సిన సమస్యలే. కేవలం శాంతి భద్రతల పరిరక్షణ విషయంలోనే పోలీసులు జోక్యం చేసుకుంటారు. అందుకే సివిల్ తగాదాల జోలికి వెళ్లరు. ఫిర్యాదులకు పోలీసులు రసీదులు కూడా ఇచ్చారంటే తామెంత పక్కాగా వ్యవహరిస్తున్నామో బాధితులకు తెలియజేసేందుకే అనుకోవచ్చు. సదరు ఫిర్యాదులపై త్వరితగతిన విచారణ జరిపించాలని సిపి ఆదేశించారంటే భూ తగాదాల పట్ల జిల్లా కలెక్టర్ వ్యవహార శైలి, నిర్లక్ష్యాన్ని ఈ ఉదంతం బట్టబయలు చేసింది. భూ కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిక చేయడం చూస్తే రెవెన్యూ తరపున బాధితులకు ఇప్పటి వరకు ఎలాంటి హామీ లభించలేదని అర్థం చేసుకోవచ్చు. అవసరమైతే పీడీ యాక్ట్ కూడా నమోదు చేసి నిందితుల్ని నగర బహిష్కరణ చేస్తామంటూ ఉక్కుపాదం మోపేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. భూ బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు పోలీసులే ముందుకు రావడం ఏపీ రాష్ట్రంలో ఇదే తొలిసారి. స్వర్ణభారతి స్టేడియంలో ఇదివరకు ఏర్పాటు చేసిన ప్రీ లిటిగేషన్ ఫోరంలో కొంతమేర పోలీసులు న్యాయం చేశారు. అయితే బాధితుల్ని నేరుగా సంఘటన స్థలానికి తీసుకువెళ్లడం, అక్కడికక్కడే అధికారుల్ని ఆదేశించడం వంటివి నగర పోలీస్ కమిషనర్గా రవిశంకర్ డేరింగ్ నిర్ణయమే తీసుకున్నారు. నిందితులకు సహకరించే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు వ్యక్తులు, ఇతర రిటైర్డ్ ఉద్యోగులపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారంటే ఇప్పటి వరకు రెవెన్యూ లోపాల పుట్ట ఇక బయటపడక తప్పదు. విశాఖ పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రైవ్కు అన్ని వర్గాలు హర్షిస్తున్నాయి.